ఆర్గండి వెంకటగిరి ఆయిల్ ఫుల్ ఆయిల్ ఉలి ఉలి చీరలు. ఇదిగో చీరలమ్మాయి ఇలారా. వస్తున్నానమ్మా. అవసరంగా చీరలమ్మాయి పిలుస్తున్నావు? బాగున్నారమ్మా? బాగున్నారండి. చెప్పండమ్మా ఏం చీరలు కావాలి? ఆర్గండ వెంకటగిరి వాయిలా ఫుల్ వాయిలా ఉలువులా? దీపావళి పండక్కి తీసుకున్నాం కదమ్మా. ఏమిటండి మీరు నేనేదో ఒకేసారి 50 100 వసూలు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. నెలసరి వాయిదాల పద్ధతి మీద ఇచ్చేదాని కదా. మీరెంత సంపాదిస్తున్నారు? నెలకు 10 రూపాయలు కట్టలేరా? 10 రూపాయలంటే నీకు తేలిగ్గా ఉంది, సంపాదించేవాడికి తెలుస్తుంది. చాలండి మీరు ఊరుకోండి. మీ పక్కింటి మనిషి లేదు సంక్రాంతికి హాఫ్ ఆయిల్ కొన్నాడు, శివరాత్రికి ఫుల్ ఆయిల్ కొన్నాడు, ఉగాదికి ఉదారంకు కంచుపట్టి చీర కొన్నాడు. ఆయనకి నా మీద ప్రేమ ఉంటేగా నా బ్రతుకు పండక్కి చీరలు కూడానా? ఎందుకులేమ్మా తీసుకుపోమూట. అయ్యో మీరు ఊరుకోండమ్మా, మీరు ఏడవకండి. ఏమండి 10 రూపాయలు ఎంతండి? మీరు పట్నంలో బార్ లో బీరు తీసుకున్నారు. మీరు బీరు తాగుతారా? నేనెక్కడ తాగానే? ఇదిగో నేను బీరు తాగడం నువ్వు చూసావా? మీరు క్లబ్ లో ప్యాకాడుతూ ఆ పక్కనే బార్ లో బీరు తాగారు కదండి. మీరు ప్యాకాట్ కూడా ఆడుతున్నారా? అయ్యో మన పిల్లలు ఏమైపోతారండి. నేను ప్యాకాట్ ఏమిటే? ఇదిగో నేను ప్యాకాట్ నువ్వు చూసావా? మరి మీరు మార్వాడి దగ్గర అప్పు ఎందుకు తీసుకున్నారు? ప్యాకెట్లో డబ్బు పోగొట్టుకునే కదా. మీరు మార్వాడి దగ్గర అప్పు కూడా తీసుకున్నారా? అయ్యో నేనెక్కడ అప్పు చేశాను? ఇదిగో అమ్మాయి నన్ను ఎందుకు సప్తవసనాలకి చక్రవర్తిని చేస్తావు? ఓ ఫారెన్ ఎలక్షన్ మా ఆవిడకి ఇచ్చే. అలాగే ఇదిగో 2 నెలల వాయిదా ముందే తీసు. అలా అన్నారు బాగుంది. ఇప్పుడు చూడండి అమ్మగారి ముఖం ఎలా వెలిగిపోతుందో. ఏ రంగు తీసుకుంటారమ్మా? ఆ గులాబీ రంగు చీర. ఏది ఇదా? వస్తాను. హలో హాయ్. గుడ్. ఈడు ఒంటరిగా పడుకుని పంటుందంటే ప్రేమలో పడిందని అర్థం. ఏమంటావు? ముందు నీ నోరు ముయి మాటలు. నా డ్రింక్ లో మొత్తం మంది కలిపిన రాస్కల్ సవే. నువ్వు చెప్పు చెప్పు ఎవరు కలిపారు? అరే నన్ను అడుగుతావేంటే? ఇంతకీ ఏం జరిగింది? ఏం జరిగిందా? నిన్న నా డ్రింక్స్ లో ఎవరో మొత్తం మంది కలిపారు. ఆ సమయానికి ఆ దారిని పోయి ఒక మంచి మనిషి నా పరిస్థితి అర్థం చేసుకుని ఆ రౌడీని బాగా చిత్త కొట్టి వాళ్ళ దగ్గర నుంచి నన్ను రక్షించాడు. అచ్చం సినిమా ఇన్సిడెంట్ లాగా ఉందే. స్పృహని నన్ను అతని ఇంటికి తీసుకువెళ్లి అతని బెడ్రూమ్ లో నన్ను పడుకోబెట్టి పాప అతను బయట పడుకున్నాడే. ఛా, అతనెవరో పప్పు శుద్ధలాగున్నాడే. లేకపోతే నీలాంటి అందమైన ఆడుతుంటే మంచి పనులే కాక ఇంకేం పని చేస్తాడేమిటి? అతను ఆటోమొబైల్ ఇంజనీర్ అట. ఏదో ఒక గ్యారేజ్ లో చీఫ్ మెకానిక్ గా పనిచేస్తున్నాడట. ఓ అతను బాడెవరో. పేరు గోపి. మా డాడీ గారిలో పనిచేస్తు. చాలా మంచివాడు, మర్యాదస్తుడు. రియల్ యు ఆర్ వెరీ లక్కీ. వెరీ గుడ్ మిస్టర్ గోపి, చాలా విషయాలు సేకరించావు. అవును సార్, మనం సాకప్ గ్యాస్ తయారు చేసే ఫ్యాక్టరీ మన రాష్ట్రంలోనే అది మొట్టమొదటి అవుతుంది సార్. నీ ఐడియాగానే ఉంది, కానీ దానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలి. పైగా లైసెన్స్ సంపాదించి గవర్నమెంట్ లో ఇన్ఫ్లుయెన్స్ కావాలి. ఇది మన వల్ల ఏ పనే? హలో అంకల్. గోపి మన గ్యారేజీలో చీఫ్ మెకానిక్, ఆటోమొబైల్ ఇంజనీర్. గోపి ఈ రేఖ మా అమ్మాయి జ్యోతికి బెస్ట్ ఫ్రెండ్. హలో. హలో. రామా కూర్చో, అలా నిలబడిపోయావి. పర్వాలేదు అంకల్. జ్యోతి ఎక్కడ? బయటికి వెళ్ళింది, ఇప్పుడే వస్తుంది. ఈలోగా కాస్త టీ తాగుదాం. మీరుండండి అంకల్, నేను కలుపుతాను. మీకు పంచదార కావాలి. ఎంత? కొంచెం కొంచెం సార్. మై గాడ్, అయ్యో ఐ వెరీ సారీ. చాలా పర్వాలేదు. ఐ సారీ. ఏమండి మీ కోట్ ఇవ్వండి, 2 minutes లో వాష్ చేసేస్తాను. పర్వాలేదు. అయ్యో లేదు. చాలా మంచి పిల్ల. కోటీశ్వరుడు ఒక్కగానొక్క కూతురైనా కొంచెం కూడా గర్వం లేదు. అవును సార్, చూస్తేనే తెలుస్తోంది. నీకు ఆలస్యం అవుతుంది కదూ. అమ్మ రేఖ, కోట్ ఐరన్ చేయటం అయిందా? మై గాడ్, గాడ్. ఏమిటి సడన్ గా ఇలా వచ్చారు? నేను రావటం మీకు ఇబ్బందిగా లేదు కదా? సరే వారే, మీలాంటి వాళ్ళు ఇలా రావటం ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఇబ్బంది ఏముంటుందండి ఇందులో. కూర్చోండి. సో రైట్. తీసుకోండి. ఏమిటిది? నేను చేసిన తప్పుకి ఫైన్. తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? పర్వాలేదు తీసుకోండి. నాకు వద్దండి. నో ప్లీజ్.
కావాలని తీసుకొచ్చాను, వద్దనకూడదు. వద్దండి. డోంట్ ఫీల్ షై, కమ్ ఆన్. అది కాదండి. ఏం కాదండి, మీరు ముందు తీసుకోండి. ఇది సో నైస్, పర్ఫెక్ట్. కరెక్ట్ గా ఉంది. ఖచ్చితంగా నా కొలతలు మీకు ఎలా తెలుసు? ఆ రోజు నేను వేసుకెళ్ళిన మీ డ్రెస్సు నా దగ్గరే భద్రంగా ఉంది. అలాగా, భద్రంగా దాచుకున్నందుకు థ్యాంక్స్. యు వెల్కమ్. వండర్ఫుల్, బ్యూటిఫుల్. లోకంలో ఉన్న అందమంతా ఇక్కడే ఉందన్నమాట. లవ్లీ లవ్లీ. ఆగండి. నువ్వా? ఆ పూలు ఎందుకు కోశారు? నా ఇష్టం. మీ ఇష్టం మీ ఇంటి దగ్గర. పువ్వులు తుంచరాదు అని తెలుగులోనే బోర్డు పెట్టాం, అర్థం కాలేదా? ఇది మీ అహంకారమా, అజ్ఞానమా? నీకు బదులు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దొంగతనం చేసేవారిని ఆపే అధికారం నాకుంది. వాట్? ఇది దొంగతనమా? అనుమతి లేకుండా పూలు కోసుకోవడం ఇది దొంగతనం కాక మరేమిటి? ఆ పూలు అక్కడ పెట్టి మరీ వెళ్ళండి. లేకపోతే మిమ్మల్ని ఇక్కడి నుంచి కదలనేమను. ఎలా వెళ్ళిపోవో నేను చూస్తాను. ఎలా వెళ్తారు నేను చూస్తాను. ఏం చేస్తా? ఏమి చేయండి. మీ కారులో గాలి తీసేస్తాను. కారు కదలదు, మీరు కదలరు. నిన్ను నీ అంత ఇప్పుడే తెలుస్తాను. రావాలి రావాలి రావాలి. అది మంచి పిల్ల, గుడ్ గర్ల్. లక్ష్మి, అలా చూస్తారే విన్నానా? మానవత్వం మర్చిపోయిన తర్వాత యాదైతేనే నేనైతేనే. లక్ష్మి, చిన్నప్పటి నుంచి యాది నేను మీ కళ్ళ ముందే పెరిగాం. యాదిలో మీరు కేవలం ఆడదాన్నే చూడగలిగితే నేను ఆడదానేగా నాన్న. అమ్మా, అంత మాట అనకమ్మా, అంత మాట అనుకో. యాది, యాది, నాన్నగారు నీతో మాట్లాడుతున్నప్పుడు నేను లోపల నుంచి విన్నాను. ఆయన ఉద్దేశం ఏమిటో ఊహించాను, అందుకే వచ్చాను. చూడు, ఆ తండ్రికి కూతురికి అడగటం లేదు, ఓ జాలిగుండగల ఆడదానికి అడుగుతున్నాను. ఆయన మన్నించు, ఇక్కడ జరిగిందంతా మర్చిపో. అమ్మాయి గారు, అంత పెద్ద మాటలనొద్దు. దేవత లాంటి మీ ముఖం చూసి ఈ లోకంలో ఎవరి పాపాన్నైనా క్షమించేయచ్చు. చూడు, మీ అత్తగారికి మందులు కొని వెంటనే వైద్యం చేయించు. మీ అత్తగారికి ఏమైనా అయితే రాము భరించడు. తొందరగా వెళ్ళు. అలాగే అమ్మాయి గారు.